మొన్న జరిగినటువంటి తమిళనాడు ఎన్నికలు కానీ ఢిల్లీలో జరిగినటువంటి ఏదైతే ఈ జెన్జీ కాక్రోచ్ పార్టీ ఈ యువత ఏదైతే అనుకున్నది పోరాడి సాధించగలిగిందో అదే విధంగా మనం కూడా తెలంగాణలో కేవలం డబ్బులు ఖర్చు పెట్టకుండా సోషల్ మీడియా వేదికగా మనము మన పార్టీ నుంచి ప్రజా సమస్యలను తెలుసుకొని ప్రజా సమస్యల పరిష్కారం దిశగా దాన్ని మనం ఏ విధంగా పరిష్కరించాలి, లెటర్ పెట్టాలా, అధికారిని కలవాలా, అధికారిని కలిసి ఏ విధంగా ప్రజల సమస్యలను మనం వ్యక్తం చేసి ఖచ్చితంగా అక్కడ మనం ఒక నాయకులుగా పేరు సంపాదించుకోగలుగుతాం. ఆ విధంగా పోతే మాత్రం 100% మనకి విజయం అనేది మనం తెలంగాణలో సాధించగలుగుతాం. ఇంకొకటి ఏంటంటే మీటింగ్స్ పెట్టేసి ప్రోగ్రామ్స్ పెట్టేసి వాళ్ళని వీళ్ళని తిట్టేసి వెళ్ళిపోగానే మీటింగ్ సక్సెస్ అయిపోయింది, ఈ తిట్లతోటి వీళ్ళకి విజయం వచ్చింది, వీళ్ళు విమర్శించిన విమర్శ ఎవరు విమర్శించట్లేదు అనేసి అనుకుంటాం. కానీ అది తప్పు. మనం నెక్స్ట్ జనరేషన్కి ఒక మంచి నేర్పరని మనము ఇవ్వాలనుకుంటామో ఎటువంటి అంటే విమర్శలు తిట్లు ఇటువంటివన్నీ ఏమి లేకుండా శాంతియుతంగా సామరస్యంగా నలుగురిని కలుపుకుంటూ మనం ముందుకు పోవచ్చు. అంతేగాని విమర్శలతోటే మనం అధికారం సాధిస్తాము, విమర్శిస్తేనే మనం అక్కడ నాయకులుగా ఎదుగుతాం అనుకుంటే మాత్రం అది జరగని పని. విమర్శిస్తే ఆ విమర్శను ప్రతి విమర్శగా మనం కూడా ఎదుర్కోవాల్సిన రోజు ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి విమర్శలు అనేవి లేకుండా ముందుకు పోతే కూడా చాలా బాగుంటుంది. అదేవిధంగా మన పార్టీలో జాయిన్ అయిన రోజు కల్వకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే సీటు కావాలని చెప్పేసి మన అడిగారు. అడిగితే సారు అంతమందిలో మనందరం పార్టీ ఇన్ఛార్జీలం జిల్లా నాయకులం ఇంతమంది ఉన్నా కూడా ముందున్నటువంటి వాళ్ళకు కూడా ఏ ఇబ్బంది కలగొద్దు, పార్టీలో ఉన్న వాళ్ళకి ఉన్న స్థానాలు కల్పించాలి అని చెప్పి ఆలోచనతోటి బహిరంగంగా నేను పార్టీలో ఉన్నటువంటి ఎవరిని కూడా మార్చను అని చెప్పేసి ఇంకొక మాట చెప్పడం జరిగింది. అది చాలా గొప్ప విషయం. ఎందుకనంటే మనము ఏ పార్టీలో జాయిన్ అయినా కూడా ముందు ఒక మాట ఉంటుంది, వెనక ఒక మాట ఉంటుంది. జిల్లా స్థాయిలో కానీ నియోజకవర్గాల స్థాయిలో కానీ ఆఖరికి వార్డు మెంబర్ స్థాయిలో కూడా ఈ రోజు ఇచ్చిన మాట రేపు పొద్దున నిలబడదు రాజకీయంలో. అలాంటిది మనకు కోరినటువంటి పదవులను ఇచ్చి కూడా సార్ బహిరంగంగా నేను ఎటువంటి పదవులను కూడా మార్చను, కోటీశ్వరులు వచ్చినా కూడా నేను పదవులను ఇవ్వను అని చెప్పేసి బహిరంగంగా చెప్పడం కూడా చాలా గొప్ప విషయం ఇది.